జీవితంలో నిజమైన పోరాటం బయట కాదు, మన మనసులోనే ఉంటుంది. మీ భయాలు, ఆలస్యాలు, అనుమానాలు ఇవి మీ నిజమైన శత్రువులు. వీటిని ఓడించగలిగినప్పుడే మీరు నిజమైన విజేత అవుతారు. మీరు ఎదుగుదల కోసం చూపించాలి. ప్రతిరోజు మునుపటి కంటే మెరుగ్గానే ఉండాలని సంకల్పించాలి. ఆలస్యాన్ని జయించండి. రేపటి నుంచి అనే మాటను మరచిపోండి. ఇప్పుడే మొదలుపెట్టండి. భయాన్ని అధిగమించండి. ఫలితాల గురించి భయపడకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకపోవడమే నిజమైన పరాజయం. అలవాట్లను మార్చుకోండి. మంచి పనులు మీ దినచర్యలో భాగం అయ్యేలా చేసుకోండి. చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారి తీస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు సాధించలేరని ఎవరు అనుకున్నా మీపై మీకు నమ్మకం ఉంటే ఎవరు అడ్డుకోలేరు. ఇప్పుడే మీలోని బలహీనతలను ఓడించండి. మీ భవిష్యత్తును మీరే రూపుదిద్దుకోండి. మీరు మీకు పోటీ, మీరు మీకు గెలుపు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అర్థం, ఒక గమ్యం ఉంటుంది. కానీ ఆ గమ్యానికి చేరుకోవడానికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి మనం చేసేవన్నీ ఒక యుద్ధం లాంటివే. కానీ నిజమైన యుద్ధం మనకు ఇతరులతో కాదు, మన లోపలే జరుగుతుంది. అదే మీకు ఎదురైన యుద్ధం. మొదటగా మీరు ఎవరో తెలుసుకోవాలి. మన జీవితం ఒక ప్రయాణం, కానీ చాలామంది ఆ ప్రయాణాన్ని ఏ దిశగా తీసుకువెళ్లాలో కూడా తెలియకుండా ఉంటారు. మొదటగా మీరు మీ నిజమైన శక్తిని, మీ లోపల ఉన్న ఆశలు, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. మీకు ఉన్న ప్రతిభ ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీరు ఏం చేయగలరు? ఇవన్నీ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అనేక మంది తమ సామర్థ్యాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ మీకు ఏదైనా సాధ్యం అనే నమ్మకం లేనిదే మీరు ఏదీ చేయలేరు. నేను చేయగలను అనే నమ్మకమే మీ విజయానికి మొదటి మెట్టు. మనస్సును జయించండి. మీరు నాకు సాధ్యం కాదు అని అనుకుంటే నిజంగా సాధ్యం కాదు. కానీ నేను ప్రయత్నిస్తాను, నేర్చుకుంటాను, విజయం సాధిస్తాను అని అనుకుంటే మీరు ముందుకు సాగుతారు. మనసును పాజిటివ్గా ఉంచుకోవడమే గొప్ప విజయం. అలవాట్లు మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి. ఎవరైనా విజయాన్ని సాధించాలంటే వారు చేసే చిన్న అలవాట్లే పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఉదాహరణకు, ప్రతిరోజు తెల్లవారుజామున లేవడం, వ్యాయామం చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం. ఇవన్నీ చిన్న విషయాలే, కానీ ఎక్కువ కాలం పాటు వీటిని పాటిస్తే మీరు కొత్త వ్యక్తిగా మారిపోతారు. మీరు మీ అలవాట్లను నియంత్రిస్తే మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. కానీ అలవాట్లు మిమ్మల్ని నియంత్రిస్తే అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగండి. పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు. గొప్పవారు ఎవరు రోజు చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మీరు కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైనా మనకు ఈ ప్రశ్న ఎదురవుతుంది, ఇంతకు నేను నిజంగా సాధించగలనా? సమాధానం అవును అని మీరు పట్టుదలతో ఉండాలి.